మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ముందడుగు వేస్తోంది. లొంగిపోవాలి లేకపోతే కగారుకు బలవాల్సిందే అంటున్నారు అధికారులు. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్లో ప్రధాని పర్యటన ఉంది. రాయ్పూర్లో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 30 వరకు ఆల్ ఇండియా డీజీపీల సమావేశం ఏర్పాటు చేశారు. మావోయిస్టుల ఏరివేత, ఆపరేషన్ కగార్, టెర్రరిస్టు దాడుల ఎజెండాగా మీటింగ్ నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్లోనే ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటించనున్నారు. తెలంగాణ నుంచి డీజీపీ శివధర్ రెడ్డి, ఏసీపీ డీజీ చారు సిన్హా, ఏపీ నుంచి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా దీనికి హాజరు కానున్నారు. ఆల్ ఇండియా డీజీపీల సదస్సులోపే తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవంబర్ 28లోపే తమ టార్గెట్ను పూర్తి చేయనుంది తెలంగాణ ఎస్ఐబి. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటే టార్గెట్గా తెలంగాణ ఎస్ఐబి వ్యూహాలు రచిస్తోంది. 2 రోజుల్లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్నారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు. 2 రోజుల్లో మీడియా ముందుకు కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి, ఆజాద్, దామోదర్ ఉన్నారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కోసం ఏపీలో కూంబింగ్ కొనసాగుతోంది. తెలంగాణ పోలీసుల ముందు దేవ్జీ కూడా లొంగిపోయే అవకాశం ఉంది.